అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు సిఆర్డీఏ పరిధిలో మొత్తం 9 నగరాలు నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం ముందుగా పరిపాలనా నగరం నిర్మాణంపై దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా ప్రభుత్వ భవనాల సముదాయాలను నిర్మించేందుకు ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ భవనాలకు శంకుస్థాపన చేస్తారు. పరిపాలనను అమరావతి కేంద్రంగా చేపట్టాలనే ఉద్దేశంతో తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి చేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా సిఆర్డీఏ పరిధిలోని లింగాయపాలెం, రాయపూడి గ్రామాల మధ్య 950 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భవనాల సముదాయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ భవనాల సముదాయానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11:40 కేంద్ర మంత్రి సుజనా చౌదరితో కలిసి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు అరుణ్ జైట్లీ. అక్కడ ఆయనకు రాష్ట్ర మంత్రి యనమల, ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేసినేని నానీలు ప్రభుత్వం తరపున స్వాగతం పలుకుతారు. అనంతరం విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ లో జరిగే బీజేపీ కార్యకర్తల సమావేశంలో జైట్లీ పాల్గొంటారు. సమావేశం ముగిసిన తర్వాత గేట్వే హోటల్లో చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. అరుణ్ జైట్లీతో జరిగే లంచ్ మీటింగ్ లో ప్రత్యేక ప్యాకేజ్ కు చట్టబద్ధత, పెండింగ్ లో ఉన్న నిధుల విడుదల, ఇతర హామీలపై చర్చించనున్నారు చంద్రబాబు. కేంద్ర మంత్రితో చర్చించే అంశాలపై ఇప్పటికే చంద్రబాబు, మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. మీటింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 3:30కు ముఖ్యమంత్రితో కలిసి రాయపూడిలో ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణాలకు అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ కోసం లింగాయపాలెం, రాయపూడి గ్రామాల మధ్య సుమారు 100 ఎకరాల్లో ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం గుంటూరు, విజయవాడల్లో ఉన్న హెచ్ఓడి ఆఫీసులు ఇక్కడికి తరలి వస్తాయి. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తూ అరుణ్ జైట్లీ ప్రకటన చేస్తారా? ప్యాకేజీతోనే రాష్ట్రానికి లాభమంటూ కేంద్రం పదే చెబుతున్న మాటలను నిజం చేస్తారా? ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ రాజకీయ వర్గాల్లో ఇదే ఉత్కంఠ. ప్యాకేజీ ప్రకటన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న అరుణ్ జైట్లీ పర్యటనపై ఎన్నో ఆశలు. మరోవైపు బహిరంగ సభ వేదికపైనే రాష్ట్రానికి కావాల్సిన అంశాలన్నీ మరోసారి ప్రస్తావించేందుకు సంసిద్దమవుతోంది ఏపీ సర్కార్. ప్రత్యేక హోదా కంటే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతోనే ఎక్కువ లాభమంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత కొన్ని రోజులుగా ఊదరగొడుతున్నాయి. అయితే వీటికి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తోంది. మరోవైపు ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షాలు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. అటు రాజకీయంగానూ, ఇటు అభివృద్ధి పరంగానూ కీలకంగా ఉన్న తరుణంలో రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగంగా పరిపాలన, నగర నిర్మాణ పనులు ప్రారంభిస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్రానికి వస్తున్నారు అరుణ్ జైట్లీ. ఈ పర్యటనలో కీలక ప్రకటనలు ఉంటాయనే ఆశ అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు టీడీపీ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అరుణ్ జైట్లీ పర్యటన సందర్భంగా రాజధానికి నిధులతో పాటు పోలవరం ప్రాజెక్టు, ఇతర అభివృద్ధి పథకాలకు నిధులు విడుదలపై కీలక ప్రకటన చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు సీఎం. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, బి వెంకయ్యనాయుడుతో ఫోన్లో చర్చించారు. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించకుంటే రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందులను చంద్రబాబు వారికి వివరించారు. 9, 10వ షెడ్యూల్ విభజన అంశాలు కూడా త్వరితగతిన కొలిక్కి తీసుకొచ్చేలా చూడాలని కోరారు. ఇందుకు తగ్గట్లు జైట్లీ పర్యటనలో కీలక ప్రకటనలు ఉంటాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా హక్కుల సాధన విషయంలో తమది రాజీలేని పోరాటమనే విషయాన్ని జైట్లీ పర్యటన సందర్భంగా స్పష్టం చేయాలని యోచిస్తున్నారు. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్కి సంబంధించిన వరకు ఇంక్లూడింగ్ FRBM రిలాక్సేషన్ కూడా
మనం అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు చర్చిస్తారు. వీలైనంత వరకు కూడా మొన్న ఏదైతే స్పెషల్ ప్యాకేజీ కింద అనౌన్స్ చేసినటువంటి ఇష్యూస్ ఉన్నాయో అవి కూడా ఒకసారి చేసి చట్టబద్ధత కావాలనేటువంటిది మన ఆలోచన. ఆ విధంగానే ఒక యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారితో చర్చ కూడా జరుగుతుంది ముఖ్యమంత్రి గారు. అరుణ్ జైట్లీతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరిలు కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. విజయవాడ ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో ప్రత్యేక ప్యాకేజీకి హోదా మధ్య తేడా, దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం అనే అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించనున్నారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందనే ధీమాతో పాటు తమ ప్రయత్నాలు కూడా కొనసాగుతూనే ఉంటాయని నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో విశాఖ రైల్వే జోన్ విషయం మీద కూడా స్పష్టత ఇస్తే బాగుంటుందనేది ఉత్తరాంధ్ర నేతల భావన. మాకు ఉన్నటువంటి అక్కడ రైల్వే జోన్ అనేది మా హక్కు. ఖచ్చితంగా అక్కడ ప్రజల ఆకాంక్ష కూడా. రైల్వే జోన్ కోసం కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు మా ఎంపీలు కానీ, మంత్రులు మా అశోక్ గజపతిరాజు గారు, సుజనా చౌదరి గారు, మా పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ ముఖ్యమంత్రి గారితో పాటు. లింగాయపురంలో జరిగే భారీ బహిరంగ సభకు దాదాపు 40,000 మంది హాజరవుతారని అంచనా. ఈ సభ ద్వారానే రాష్ట్రానికి జరగాల్సిన న్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సభాముఖంగా జైట్లీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రకటించే ప్యాకేజీకి కృతజ్ఞతలు చెబుతూనే రాష్ట్రాభివృద్ధి విషయంలో తమది రాజీ లేని పోరాటం అనే విషయాన్ని ముఖ్యమంత్రి వివరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో హోదాకి ప్యాకేజీకి మధ్య తేడాతో పాటు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి జరిగే లబ్ధి సభాముఖంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రజలకు వివరించనున్నారు.